జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా అష్ట కష్టాలను తొలగింపజేసుకోవటానికి దత్త చరిత్రలో అష్ట అధ్యాయాలను ఏ విధంగా పఠించాలో, ఏ అధ్యాయాన్ని పఠిస్తే ఏ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. దత్త చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయాన్ని పఠించడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. 8 రకాలైనటువంటి కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి దత్త చరిత్రలో ఉన్నటువంటి 8 అధ్యాయాలు విశేషంగా సహకరిస్తాయి. ఎవరికైనా సరే ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి దత్త చరిత్రలో ఉన్నటువంటి 13వ అధ్యాయాన్ని ప్రతిరోజు పఠించాలి. మండలం పాటు దీక్షలాగా 13వ అధ్యాయాన్ని పఠించి ఆ తర్వాత గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో 13వ అధ్యాయాన్ని పఠించినట్లయితే సంపూర్ణంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ 13వ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామివారు ఉదరశూలతో బాధపడేటటువంటి ఒక అనారోగ్యవంతుణ్ణి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుణ్ణి చేస్తాడు. అది ఈ 13వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అందుకే ఈ అధ్యాయం పఠిస్తే అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత దత్త చరిత్రలో 14వ అధ్యాయాన్ని ఎవరైతే దీక్షగా మండలం రోజుల పాటు పఠిస్తారో వాళ్ళు అధికారుల వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. పనిచేసే చోట అధికారులతో విభేదాభిప్రాయాలు, అధికారుల వల్ల నిందలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి దత్త చరిత్రలో 14వ అధ్యాయం విశేషంగా సహకరిస్తుంది. దానికి కారణం ఏంటంటే నృసింహ సరస్వతి స్వామివారికి ఉన్నటువంటి ప్రధానమైన 4 శిష్యులలో సాయం దేవుడు అనే పేరు కలిగిన శిష్యుడు ఒక మహారాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో నృసింహ సరస్వతి స్వామివారు తన శిష్యుడైనటువంటి సాయం దేవుణ్ణి ఆ మహారాజు దగ్గర ఉన్న ఇబ్బందుల నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడో ఈ 14వ అధ్యాయం తెలియజేస్తుంది. ఆ తర్వాత ఎవరికైనా సరే దత్త చరిత్రలో 17వ అధ్యాయాన్ని పఠించినట్లయితే విద్యార్థులకు విద్యారంగంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి. అద్భుతమైన పాండిత్యము, ప్రజ్ఞాపాఠవాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఈ 17వ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామివారు ఒక బాలుడు భువనేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని ప్రార్థించిన తరుణంలో అమ్మవారి సలహా మేరకు నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరకు వస్తే నృసింహ సరస్వతి స్వామివారు మందబుద్ధి అయినటువంటి ఆ బాలుడిని ఆశీర్వదించగానే ఆ బాలుడికి అద్భుతమైనటువంటి పాండిత్యం లభించిందని దత్త చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ ఘటన తెలియజెప్పేటటువంటి అధ్యాయమే 17వ అధ్యాయం. అందుకే మండలం రోజుల పాటు ప్రతిరోజు విద్యార్థులు 17వ అధ్యాయాన్ని పఠించి ఆ తర్వాత కొల్హాపూర్ దగ్గర ఉన్నటువంటి ఔదుంబర్ క్షేత్రం, దీన్నే భిల్లవాటి అనే పేరుతో పిలుస్తారు, అక్కడికి వెళ్ళి ఒకసారి ఈ అధ్యాయాన్ని పఠించినట్లయితే విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దత్త చరిత్రలో 18వ అధ్యాయాన్ని మండలం రోజుల పాటు ప్రతిరోజు పఠించాలి. ఎందుకంటే 18వ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామివారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి బాధలు పడుతున్న ఒక వ్యక్తిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొస్తారు. ఆ ఘట్టం మొత్తం కూడా 18వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి 18వ అధ్యాయాన్ని పఠించి మండలం దీక్ష పూర్తి కాగానే ఒకసారి నర్సోబావాడి క్షేత్రం అని కొల్హాపూర్ దగ్గర ఉంటుంది, ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో 18వ అధ్యాయం పఠించినట్లయితే తీవ్రమైన రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే దత్త చరిత్రలో 22వ అధ్యాయాన్ని పఠించడం ద్వారా పాడి పంటలు వృద్ధి చెందుతాయి. దానికి కారణం ఏంటంటే ఈ 22వ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామివారు ఒక పాలు ఇవ్వని బర్రె చేత పాలు వచ్చేలాగా చేశాడని దత్త చరిత్రలో 22వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పాడి పంటలతో ఇల్లు తొలతూగాలంటే 22వ అధ్యాయం మండలం రోజుల పాటు పఠించి మండలం పూర్తి కాగానే గాణగాపూర్ భీమా అమర్జ సంగమం దగ్గర ఒక్కసారి 22వ అధ్యాయాన్ని పఠించాలి. అలాగే ఎవరికైనా సరే సత్సంతాన ప్రాప్తి కలగాలంటే దత్త చరిత్రలో 39వ అధ్యాయాన్ని పఠించాలి. ఎందుకంటే 39వ అధ్యాయంలో గంగాంబ అనే పేరు కలిగిన భక్తురాలికి సంతానపరమైన దోషాలుంటే అవన్నీ తొలగింపజేసి నృసింహ సరస్వతి స్వామివారు సత్సంతాన ప్రాప్తిని అనుగ్రహించారు.
అందుకే ఈ 39వ అధ్యాయాన్ని మండలం రోజుల పాటు పఠించి ఆ తర్వాత గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మఠం దగ్గర ఒకసారి పఠించినట్లయితే అతి త్వరలోనే సంతాన దోషాలు తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంతాన నష్టాన్ని తొలగింపజేసే శక్తి 20, 21 అధ్యాయాలకు ఉంటుంది. 20, 21 అధ్యాయాల్లో నృసింహ సరస్వతి స్వామివారు శాంతాదేవి అనే పేరు కలిగినటువంటి భక్తురాలి కుమారుడు ఒక పీడ వల్ల చనిపోతే ఆ కుమారుడిని తిరిగి బతికించారని 20, 21 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే సంతానం జన్మించి చనిపోతూ ఉన్నట్లయితే లేదా సంతానపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే 20, 21 అధ్యాయాలు మండలం రోజుల పాటు పఠించి ఆ తర్వాత నర్సోబావాడి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఔదుంబర వృక్షం దగ్గర కూర్చొని ఒకసారి 20, 21 అధ్యాయాలు పఠించాలి. ఎందుకంటే ఈ ఘటన అక్కడే జరిగింది కాబట్టి నర్సోబావాడి క్షేత్రంలో ఔదుంబర వృక్షం దగ్గర పఠించాలి. ఇక చివరగా ఎవరైనా సరే గృహదోషాలు వాస్తు దోషాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోవటానికి దత్త చరిత్రలో 23వ అధ్యాయాన్ని పఠించాలి. ఎందుకంటే నృసింహ సరస్వతి స్వామివారు గాణగాపూర్ క్షేత్రంలో సంగమం నుంచి మఠానికి వస్తున్నప్పుడు ఒక బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం ఇచ్చినటువంటి ఘట్టం మొత్తం కూడా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. కాబట్టి గృహదోషాలు వాస్తుదోషాలు తొలగింపజేసుకోవటానికి ఈ ఘట్టం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి దత్త చరిత్రలో ఉన్న 23వ అధ్యాయం పఠించి ఆ తర్వాత ఒకసారి మండలం పూర్తయ్యాక గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒకసారి ఈ ఘట్టం మొత్తం కూడా అంటే ఈ దత్త చరిత్ర అధ్యాయం మొత్తం కూడా పఠించాలి. ఇలా దత్త చరిత్రలో ఉన్నటువంటి ఈ 8 రకాలైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా అష్ట కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా చండీ హోమం ఆచరించడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కృషీవలావయం గోపాః సర్వబీజ ప్రరోహః క్షేత్రే ముక్తా ప్రభీజాని వికీర్ణీకృతవాన్ అహం వికీర్ణీకృతవాన్. ఆ ముత్యాలని వెదజల్లి వచ్చాను అక్కడ అన్నాడు. ఇదే పంటలు పండుతాయి విత్తనాలు అనుకున్నావా అంటే ఒక మాట అన్నాడు, సర్వబీజ ప్రరోహకాహ. మన కృషి వలన అన్ని బీజాలు మొలకెత్తిస్తాం కదా అన్నాడు. ఆయన పనే అది. ప్రధానం బీజమభ్యయం అన్నారు. అలాంటి మాట అంటే మరీ చిన్నపిల్లవాడు కానీ పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. అల్లరి ఎక్కువైపోయింది. లేకపోతే ఎక్కడ ముత్యాలు మొలకెత్తుతాయి ఏమిటి, అవి తీసుకెళ్ళి వేశాడు. అని ఎక్కడ వేశావు నాకు తెలుసు అన్నాడు. నీకు తెలుసు కనుక రక్షించావు, పద మన ఇద్దరం వెళ్ళి వెతుకుదాం, అవన్నీ ఏరుకుని తెచ్చిపెట్టి వాళ్ళ సంపద వాళ్ళకి అప్పచెప్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని తత్సహిత తత్క్షేత్రాన్ని జగామహ. కృష్ణ సహితుడి నందుడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ముత్యాలు మొలకెత్తేయండి. ఆశ్చర్యకరంగా ఆ ముత్యాలు పెద్ద పెద్ద మొక్కలు ఎంత మొక్కలైపోయాయంటే దీర్ఘవపుషో హరిత్పల్లవ శోభిత, పచ్చని ఆకులతో పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయాయి. ఇక్కడ మామూలుగా జొన్నలు చెరుకులు వేస్తాం కదా, అంతకంటే పెద్దవైపోయాట. పెద్ద అవ్వడమే కాదు, వాటి ప్రతి కొమ్మకి రెమ్మకి గుత్తులు గుత్తులుగా ముత్యాలు వేలాడుతున్నాయి. ఎన్ని ముత్యాలు లెక్కలేనని. ఆ ముత్యాలన్నీ ఏరుకుని వస్తే ఈ ముత్యాల కంటే ఎక్కువ ఉందిట. అవన్నీ పంపించాడు నందుడు తీసుకెళ్ళి ఇక్కడ. అప్పుడు ఇంత మహామహిమ చూపించాడు కనుక కృష్ణుడు సాక్షాత్ భగవానుడే అంగీకరించేట. మొత్తం నందవ్రజవాసులు మొత్తం గోవర్ధనగిరి ఉద్ధరణ తర్వాత జరిగినటువంటి గోవింద పట్టాభిషేకం తర్వాత జరిగినటువంటి లీల ఇది. ఈ విధంగా మహిమ చూపించాడు. అలాంటి దివ్యమైన గిరిరాజు సన్నిధిలో స్వామి చూపించే లీలలు సామాన్యములు కావు. ఈ గిరిరాజు అనగానే గోవర్ధనగిరి, దీని మాహాత్మ్యం అపారమైనది. ఇక్కడ తీర్థములు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికీ గోవర్ధనగిరి పరిక్రమ అవి చేసేవారికి అక్కడ వారికి బాగా తెలుస్తుంది. పైగా అనేక మంది బృందావన యోగులు బృందావన క్షేత్ర సన్యాసం చేస్తారు. క్షేత్ర సన్యాసం అంటే ఆ క్షేత్రం దాటి బయటికి రారు, అక్కడే ఉంటారు. ఉండేటప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో కొంతకాలం సాధన చేస్తారండి. అలా సాధన చేస్తున్న యోగులు ఎందరో ఉన్నారు. మనకు మాత్రం వాళ్ళు మామూలు బైరాగుల్లో కనబడతారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయంలో ఉంటారు. ఒక సంప్రదాయాన్ని అనుసరించి దీక్ష స్వీకరించి సాధన చేస్తున్న యోగులు నేటికి బృందావనం ఉన్నారు. భారతదేశ క్షేత్రంలో పురాణాదుల్లో వర్ణించిన యోగులకి తీసిపోని యోగులు నేటి కాలంలో కూడా ఉన్నారనడంలో సందేహం లేదు. మనకెందుకు కనబడరంటే మనం అవి కావాలనుకోవడం లేదు. మన ప్రపంచం టూరిస్ట్గా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడదాం అనుకుంటాం కనుక వాళ్ళు మనకు కనబడరు. పరమాత్మే కావాలనుకుంటే భక్తులైనా దొరుకుతారు. అందుకే సిద్ధపురుషులు యోగులు ప్రచ్ఛన్న రూపాలతో ఉంటారు. వాళ్ళ విషయములు మనకు అర్థము కావు, గోపనీయములుగానే ఉంటూ ఉంటాయి. అలాంటి మహాత్ములు నేటికి అందరందరూ ఉన్నారు.
అందులో ముఖ్యమైనటువంటి గిరిరాజ గుహా మధ్య, గిరిరాజ గుహలు గిరిరాజ ప్రాంతం చాలా విశేషం. ఒకప్పుడు గిరిరాజ గుహ మధ్యంలో స్వతసిద్ధంచ తద్రూపం హరే ప్రాదుర్భవిష్యతి, భవిష్యత్తులో జరగబోయే ఒక అంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు నారదుల వారు బహుళాశ్వరుడికి. అక్కడ కొంతకాలానికి ఒక అద్భుతమైన విగ్రహం తనంత తానుగా గిరిరాజు మధ్యలో ఆవిర్భవిస్తుంది. ఆయన పేరు శ్రీనాథుడు అంటారు. ఇక్కడ స్వయం విష్ణు రూపం అది, అంటే విష్ణు రూపం అంటే కృష్ణ రూపమే, అది ఆవిర్భవిస్తుంది. ఆయన పేరు శ్రీనాథం దేవదమనం, రెండు పేర్లు ఆయన, శ్రీనాథుడు దేవదమనుడు. దేవదమనుడు అంటే దేవతల గర్వాన్ని కూడా అణచినటువంటి వాడు. ఇంద్రుడు గర్వం అణిచాడు కదా, తద్వారా ఇంద్రుడు గర్వం అణిస్తే సర్వదేవతల గర్వం అణిచినట్లేదు, దేవేంద్రుడు కదా ఆయన ఇక్కడ. అందుకని దేవదమన శ్రీనాథుడు, గోవర్ధగిరిని ఉద్ధరించిన గోవిందుడి పేరు శ్రీనాథం దేవదమనం తం వదిష్యతి సజ్జనాహ. ఇది భవిష్యత్తులో జరుగుతుంది అన్నట్లుగా నారదుల వారు చెప్తున్నారు ఇక్కడ. ఆ రూపంతో ఆవిర్భవిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు అవతారం చాలించిన ఆ మూర్తి కలియుగ మానవుని అనుగ్రహించడం కోసం తనంత తాను ఆవిర్భవిస్తుంది. ఇది గోవర్ధనగిరి రాజన్ సదా లీలాంకరోతి యః. ఆ శ్రీనాథుడు గోవర్ధనగిరిలో ఎల్లవేళల లీలలను ఆచరిస్తూ ఉంటాడు అని చెప్తూ, ఆ గిరినాథుణ్ణి, గిరిలో ఆవిర్భవించిన శ్రీనాథుణ్ణి ఎవడైతే చూస్తాడో వాడు కనులు ధన్యములవుతాయి. అంటే కలియుగంలో మానవులు తే కృతార్థా భవిష్యంతి మైథిలేంద్ర కలౌ జనా ఏ కరిష్యంతి నేత్రాభ్యాం తస్య రూపస్య దర్శనం. అని శ్రీనాథ దర్శనం చేయాలి అని చెప్తూ, భారత భూమి యందు ప్రధానంగా నాథులు నలుగురు. ఈ నలుగురు నాథులకి ప్రధాన నాథుడు ఈయన అన్నారు ఇక్కడ. ఆ నాథులు నలుగురు చెప్తున్నారు. జగన్నాథ, రంగనాథ, ద్వారకానాథ, బదరీనాథ, శ్రీనాథ. నలుగురికి ప్రధాన ఐదవవాడు కనుక ఈ నాథులు నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. పేర్లు అనుకున్నా చాలుట. జగన్నాథ, రంగనాథ, ద్వారకానాథ, బదరీనాథ చతుష్కోణే భారతస్యాపి వర్తతే. వీళ్ళు భారతంలో 4 కోణముల యందు ప్రకాశిస్తుంటారు. మధ్యే, ఈ నలుగురికి మధ్యలో గోవర్ధనస్యాపి నాథోయం, గోవర్ధన నాథుడి పేరు శ్రీనాథుడు. ఇది మరొక పేరు గోవర్ధననాథుడు, ఇంకొక పేరు దేవదమనుడు. కనుక శ్రీనాథుడు మధ్యలో ఉంటే మిగిలిన నలుగురిని చూపించి జగన్నాథుడి నారాయణుడు నాథుల రూపంతో 5 రూపాలతో ఉన్నాడు అని కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ స్మరిస్తూ, పవిత్రే భారతే వర్షే పంచనాథా సురేశ్వరా. కనుక భరతవర్షంలో పంచనాథులు వీళ్ళు అని శ్రీనాథుడు మహిమ చెప్పారు. ఇప్పటికీ శ్రీనాథుడు ఉన్నాడు కానీ బృందావనంలో లేడు. కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత ఆవిర్భవించిన దివ్యమైన శ్రీనాథుని అందరూ కొలుచుకున్నారని. తర్వాత వజ్రనాభుడు వచ్చి బృందావనం అంతటిని చక్కగా ఉద్ధరణ చేసినప్పుడు శ్రీనాథుడి సేవలు చాలా జరిగాయి. కొన్ని వేల ఏళ్ల పాటు జరిగింది. అయితే ఇప్పుడు బృందావనంలో ఆలయాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. చక్కగా పూజలు అందుకుంటూ సేవలు అందుకుంటున్న కొన్ని మందిరాలు లెక్క తీస్తే కొన్ని 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గణనాల ప్రకారంగా చూస్తే 5000 కృష్ణ మందిరాలు ఉన్నాయి. చక్కగా పూజలు అందుకుంటున్న మందిరాలు బృందావనంలో విశేషంగా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. గురువులకు గురువు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. ఈ ఆదిశంకరాచార్యుల వారు కైలాసగమన తిథి చాలా విశేషకరంగా మనం చెప్పుకుంటాం. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని ఆయన కైలాసగిరి నుంచి చక్కగా కైలాసగమనానికి వెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి తత్వం. అందుకని శంకరాచార్యుని యొక్క విశిష్టవంతమైనటువంటి వ్రాసినటువంటి భాష్యాలు, ఆయన రచించినటువంటి శ్లోకాలు ఈ రోజున ఎవరైతే పఠిస్తారో వారికి శంకరం ఆదిశంకరం అన్న చందంగా స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు. సాక్షాత్తు శివ అవతార స్వరూపమే ఆదిశంకరాచార్యుల వారిని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. సాయంకాలంలో ఎవరైతే శంకరునికి సంబంధించినటువంటి వివిధ కీర్తనలు, అసలు భజగోవిందం అనేటువంటి శ్లోకాన్ని
ఒక్కసారి తలుచుకుంటేనే తెలిసిపోతుంది మన జీవితం ఏంటో. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అంటూ, ఇది శాశ్వతం కాదు ఈ జీవితం, అసలు సిసలైన జీవితం వేరొకటి ఉంది, దానివైపు మానవుడు పయనించాలి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు తెనుల్లో దాగిన పరమ సత్యాన్ని అందరూ కనుక గ్రహిస్తే మనిషిని అనుక్షణం పీడించి బుగ్గిపాలు చేస్తున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పటాపంచలైపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:42. తిథి ద్వాదశి ఉదయం 7:57 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 8:08 వరకు. వర్జం మధ్యాహ్నం 2:19 నుంచి 4:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:07 వరకు. అమృతకాలం రాత్రి 12:55 నుంచి 2:41 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం ద్వాదశి. మనం ద్వాదశి ఉదయం 7:57 వరకే ఉంది. ముందు రోజు మంజుల ఏకాదశని, తర్వాత పద్మిని ఏకాదశని ఉపవాసాలు 2 రోజులు చేసినటువంటి వారు కూడా ఈరోజు ఉదయం 7:57 లోపులో భోజనం చేసేయాలి. దాన్నే పారణ అంటారు. ఉపవాసం తర్వాత చేసేటువంటి భోజనాన్ని పారణ అంటారు. ఈ పారణ చేయడానికి ముందు మనం తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. మరి అంత సమయం ఉందా? లేదు కదా. అందుకని పార్వతీదేవి అడిగిందిట శివుణ్ణి, స్వామి ద్వాదశి లోపులో పారణ చేయాలి, ద్వాదశి కొద్ది కాలమే ఉంది, కొద్ది సమయమే ఉంది సూర్యోదయం తర్వాత, ఆ లోపల మరి పారణ చేసేయాలి అంటే పూజ చేసుకోవాలి కదా, ఆ పూజ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి కదా, మరి ఈ సమయం సరిపోదే ఎలాగా అని అడిగితే సాక్షాత్తు శంకరుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని కనుక స్మరించినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసినంతటి గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పాడు. ఈ శ్రీరామ రామ రామ అనే మంత్రానికి మరో గొప్ప విశేషం కూడా ఉందండి. ఫలితం ఏమిటది? మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో లోపాలు లేకుండా చేయలేమండి. అందుకని ధార్మిక కృత్యాలు ఏవి చేస్తున్నా దాని మధ్యలో ఒకసారి శ్రీరామ రామ రామ అని కనుక అన్నట్లయితే ఆ దానిలో వచ్చేటువంటి లోపాలన్నీ కూడా పూరించబడి దోషాలు నివారించబడి సంపూర్ణమైన ఫలితం సిద్ధించడానికి అది ఉపకరిస్తుంది. అలాగనే చేసే పనుల్లో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటారు. అలా ప్రాయశ్చిత్తానికి అవకాశాలు లేని పరిస్థితిలో కూడా ప్రాయశ్చిత్తం బదులుగా శ్రీరామ రామ రామ అనుకున్నట్లయితే ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. అంతటి ఘనమైన నామం అన్నమాట అది. కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించుకుని 7:57 లోపల పారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా
ప్రకృతిలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఏర్పడుతుంది. అంతేకాదు ధనాన్ని ధార్మికమైన మార్గంలో సంపాదించే శక్తి ఏర్పడుతుంది. దాన్ని సంరక్షించుకోవడం, దాన్ని సద్వినియోగం చేయడం అనే శక్తులు కూడా ఏర్పడతాయి. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంకైపోతోంది వనవాసం, అమ్మయ్య అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృత అయిన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి అని మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు. ఇక్కడ ఎక్కడ కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు వీళ్ళందరి భవనాలు అయిపోయాయి. ఉత్తమం రాక్షసావాసం హనుమాన బలోజయన్ అససాదాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళి చూశారు. పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్ళున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఎన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది. దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం అంతా కూడా. అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళి చూస్తే సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వంక చూస్తేట ఇక ఇలా కన్ను తిప్పట్టు అక్కడే కూర్చోవడమే దాన్ని చూస్తూ. అది సౌందర్యం లంకది. అందుకే సవీష్మజాలం బలవాం దదర్శ. అది ఎలా ఉందంటేట ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజు తన సోదరులు ఇద్దరు కూడా సాధించిన విజయంతో
అజాతశత్రువైపోయాడు. సోదరులతో కలిసి ఆనందించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర, త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర భీమసేనేన పాతితగా, భీమసేనేన పాతితగా మాగధోసౌ బలోన్మత్తగా, మాగధోసౌ బలోన్మత్తగా జరాసంధః ప్రతాపవాన్, జరాసంధః ప్రతాపవాన్. కృష్ణ, నీ సహాయం వల్లే భీమసేనుడు బలాభిమానంతో మదించి ఉన్నటువంటి జరాసంధుడిని పడగొట్టాడు. ఒక్క పర్యం కౌగలించుకోవాలని వాడు ఎక్కడున్నాడు వెతకండి వెతకండి. ఇప్పుడు నాకు ఏ చింత లేదు. ఒక్క పర్యం భీముడిని చూడాల నేను అంటే తీసుకొచ్చారు. భోంచేస్తున్నాడు అని తీసుకొచ్చారు. అన్న భోజనం పూర్తి చేసుకొని వస్తానన్నాడు. సరే సరే అట్లే కాదు, నిశ్చితంగా యజ్ఞాల్లో గొప్పదైనటువంటి రాజసూయ యాగాన్ని పూర్తి చేస్తాను. యాగం చేయటానికైనా మీటింగుకి అన్నాడు. అయితే భోంచేసుకొని వస్తాను, మీరు మాట్లాడుతుండండి. జయించినటువంటి సంతోషం విందు చేసుకుందాం రాయా అంటే వెళ్ళి భోంచేస్తున్నాడు ఆయన. యాగం చేయటానికి కదా, తర్వాత మాట్లాడుకుందాంలే అంటున్నాడు. యాగం చేయటానికి గల అడ్డంకులన్నీ నీ బుద్ధి బలంతో తొలగిపోయాయి అన్నాడు. సరే సరేలే భోంచేసుకొని వస్తాను ఉండు, ఇప్పుడు నేను యాగం చేయటానికి అర్హుడైనా అయ్యాను అని అంటున్నాడు ధర్మరాజు. జరాసంధుడితో యుద్ధం చేయటం వల్ల నీ కీర్తి ఈ భూమండలం అంతా వ్యాపించింది అని జోరుగా మాట్లాడుతున్నాడు. అతడి నుండి నీకు విరివిగా సంపదలు కూడా దక్కాయి, అన్నీ దక్కాయి, ఆకలి తీర్చుకుంటానుండండి అని దివ్యరథాన్ని శ్రీకృష్ణుడికి కూడా ఇచ్చారు. ఆ దివ్యరథాన్ని శ్రీకృష్ణుడికి కానుగా ఇచ్చారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి దానిపై కూర్చొని ఎంతో ఆనందించాడు. దివ్యరథం అది. ధర్మరాజు చేసిన సత్కారానికి మురిసిపోయాడు. తర్వాత ధర్మరాజు సోదరులతో రాజులంతా కలుసుకున్నాడు. వారందరినీ ప్రత్యేకంగా సత్కరించాడు, గౌరవించాడు. వారి రాజ్యాలకు వెళ్ళమని అనుమతి కూడా ఇచ్చాడు. వారు ఆనందంగా తమ వాహనాలపై తమ రాజ్యాలకు వెళ్ళారు. ఇలా బుద్ధిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన యొక్క బుద్ధి బలంతో తన శత్రువైన జరాసంధుడిని వధింపజేశారు. లేకపోతే జరాసంధుడు ఒక్కడే శత్రుగా ఉండింది. అందరి వద్ద సెలవు తీసుకొని దివ్యరథంలో ద్వారకకు బయలుదేరాడు కృష్ణుడు. అప్పుడు పాండవులు శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేశారు. శ్రీకృష్ణుడు అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు. గొప్ప పనులు చేయటం వల్ల పాండవుల కీర్తి కూడా నలువైపులా వ్యాపించింది. అందుకు ద్రౌపదీదేవి ఎంతో సంతోషించింది. ధర్మరాజు ఆ కాలానికి తగినట్లుగా ధర్మము, అర్థము, కామములు సిద్ధించాలని పనులన్నిటినీ ధర్మ ప్రకారంగా చేశాడు. ప్రజలను రక్షించాలని ధర్మోపదేశం కూడా చేయసాగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. ఒకనాడు అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, మహారాజా, నా మనోవాంఛ ప్రకారంగా విల్లు, అస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, రాజ్యము, కీర్తి, సైన్యం వంటి దుర్లభమైనవన్నీ కూడా పొందాను. ప్రస్తుతం ఇప్పుడు కోశాన్ని నిండుగా ఉంచుకోవటం ఒక్కటే మిగిలింది. డబ్బులు కావాలి కదా, కనుక రాజులను ఓడించి ధనాన్ని తీసుకొని వస్తాను, పన్నులు తీసుకొని వస్తాను. మీరు అనుమతిస్తే ఉత్తర దిక్కును జయించటానికి వెళతాను అని బయలుదేరేటప్పుడు తిథావథ ముహూర్తే చ నక్షత్రే చాభిపూజితే. తిథి, ముహూర్తం, నక్షత్రం అన్నీ పవిత్రంగా ఉండాలి, అన్నీ శుభంగా ఉంటే బాగుంటుంది అన్నాడు. ఆ మాట విని ధర్మరాజు సోదరులతో కలిసి ఆనందించాడు. మంత్రులు, వ్యాసుడు, ధౌమ్యుడు కూడా ఆనందించారు. అప్పుడు బుద్ధిశాలి అయినటువంటి వ్యాస మహర్షి
అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, అదృష్టం కొద్దీ నీకు మంచి బుద్ధి పుట్టింది. నీ ఆలోచన ఎంతో బాగుంది. ఈ భూమినంతా జయించాలనే ఉత్సాహం నీకు కలగటం నాకు సంతోషంగా ఉంది. నీ వంటి కొడుకును కని పాండురాజు ధన్యుడయ్యాడు. నీ పరాక్రమంతో ఈ ధర్మరాజు అన్నిటినీ పొందుతాడు. సార్వభౌముడవుతాడు, కీర్తిమంతుడవుతాడు, సందేహమే లేదు. నీ బాహుబల సహాయంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా రాజసూయ యాగాన్ని పూర్తి చేస్తాడు. 24 గంటలు ధర్మరాజు రాజసూయ యాగం అంటున్నాడు, అందుకని అది పూర్తి చేస్తాడు. శ్రీకృష్ణుడి రాజనీతి వల్ల, నీ బలం వల్ల, భీముడి బలం వల్ల, నకుల సహదేవుల పరాక్రమం వల్ల ధర్మరాజు అన్నిటినీ పొందుతాడు. అందుచేత నువ్వు బయలుదేరు. దేవతల చేత రక్షింపబడే ఉత్తర దిక్కుకే వెళ్ళు. దేవతలను జయించి నువ్వు రత్నాలను తీసుకొని వస్తావు. భీముడు తూర్పు దిక్కుకు వెళతాడు. సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళతాడు. నకులుడు, వరుణుడు పాలించేటువంటి పడమర దిక్కుకు వెళతారు. ఇది నా నిర్ణయం, దీన్ని మీరు పాటించండి అన్నాడు. ఆ మాటలు విని పాండవులందరూ కూడా ఎంతో ఆనందించి ఆయనతో ఇలా అన్నారు, మునీంద్ర, మేము మీ మాట పాటిస్తాం, మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటామన్నారు. తర్వాత ధర్మరాజు అర్జునుడిని మెచ్చుకుంటూ ప్రేమగా ఇలా అన్నాడు, అర్జున, బ్రాహ్మణుల స్వస్తి వాక్యాలు విని జైత్రయాత్రకు బయలుదేరారు. నీ విజయ యాత్ర స్నేహితులందరికీ ఆనందం కలిగిస్తుంది. నీ యాత్రకు శత్రువులందరికీ శోకం కలిగిస్తుంది. విజయస్తే ధ్రువం పార్థ, నీకు విజయం తథ్యం అర్జున, నీ కోరిక నిజమవుతుంది అని ఆశీర్వదించాడు. జైత్ర యాత్రకు అనుమతించాడు. శ్రేష్టమైన విల్లు, అక్షయ తోణీరాలు, జెండ, రథం, సభాభవనం సాధించిన అర్జునుడు అద్భుతాలను సాధించగల సామర్థ్యుడు కూడా. అతడు అందరికీ నమస్కరించి గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళాడు. భీముడు తూర్పు దిక్కు వైపుకు వెళ్ళాడు. సహదేవుడు దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళాడు. నకులుడు పడమర దిక్కు వైపుకు వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. అర్జునుడు ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి వారిని అందరినీ జయించాడు. భీముడు తూర్పు దిక్కును జయించాడు. సహదేవుడు దక్షిణాన్ని, నకులుడు పడమరను జయించారు. ధర్మరాజు ఒక్కడే మిత్రులందరితో కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఖాండవ ప్రస్థానంలో అక్కడే ఉన్నాడు. ధర్మరాజు ఒక్కడే బయలుదేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. భీమార్జున నకుల సహదేవులు నలుగురు 4 దిక్కులకు వెళ్ళి దిగ్విజయంగా వచ్చారని వినగానే జనమేజయుడికి ఆసక్తి కలిగింది. వెంటనే వైశంపాయన మహామునిని ఆ దిగ్విజయ వివరాలను విస్తారంగా చెప్పండి అని ప్రార్థించాడు. ఊరికే చెప్పేశారే, అటు వెళ్ళాడు, ఆ దిక్కుకు వెళ్ళాడు, అది గెలుచుకొని వచ్చాడు. పడమర దిక్కుకు వెళ్ళారు, గెలుచుకొని వచ్చారు. తూర్పు దిక్కుకు వెళ్ళారు, గెలుచుకొని వచ్చారు అని చెప్పారే, అది కొంచెం వివరంగా చెప్పండి మాకు. వైశంపాయన మహాముని ఇలా అన్నాడు, అలాగే చెప్తాను, ఎందుకంటే విశేషాలు దాంట్లో ఉన్నాయి కదా. వారు నలుగురు ఒకేసారి 4 దిక్కులను జయించారు. నువ్వు ఆ వివరాలు అడిగావు గనుక ముందుగా అర్జునుడి దిగ్విజయం గురించి చెప్తాను విను. అర్జునుడు ముందుగా కళింగ దేశానికి వెళ్ళాడు. అక్కడ వారు అర్జునుడు రావటంతోనే ఓటమిని చేయలేదు, వాళ్ళు యుద్ధమే చేయలే, ఓటమిని అంగీకరించారు. అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూపించకుండానే జయం లభించింది అర్జునుడికి. తర్వాత ఆనర్తీయులు కాలకూటలను కూడా సైన్యంతో సహా జయించి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. సుమండల దేశంలో స్నేహం చేసి శాకల ద్వీపాన్ని జయించాడు. రాజైన ప్రతివిందుణ్ణి జయించాడు. 7 ద్వీపాల రాజులు సైన్యానికి, అర్జునుడి సైన్యానికి చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడు అందరినీ ఓడించి వశం చేసుకున్నాడు.
వారిని కూడా కలుపుకొని ప్రాగ్జ్యోతిషిపురానికి వెళ్ళాడు. ఆ పురానికి రాజు భగదత్తుడు. ఆ ఆడితో అర్జునుడికి సంకుల సమరం జరిగింది బాగా. భగదత్తుడు తక్కువవాడు కాదు, మహాబలవంతుడు. బలవంతులైన కిరాతులు, చీనులు, అప్పుడు చూడండి చీనులు, సముద్ర తీరవాసులు మొదలైన యోధులు గలవాడు. అతడు అర్జునుడితో వరుసగా 8 రోజులు యుద్ధం చేశాడు. అయినా అర్జునుడు అలసిపోలేదు. అది చూసి భగదత్తుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు ఇంద్రుడి పుత్రుడివయ్యా, నువ్వు చక్కని పరాక్రమం గలవాడువు. ఈ బలము, ఈ పరాక్రమము ఇంద్రపుత్రుడినే అనేటువంటి నీ పేరుకు తగినట్లుగా ఉన్నాయి. నేను కూడా ఇంద్రుడు స్నేహితుణ్ణి. యుద్ధంలో నేను ఇంద్రుడికి ఏమాత్రమూ తీసిపోను, పోటీగా యుద్ధం చేస్తాను. అయినా నీ ముందు మాత్రం నిలవలేకపోయాను. అర్జున, నీ కోరిక ఏమిటో తెలుపు, నేను దాన్ని తప్పకుండా తీరుస్తాను. నువ్వు చేయమన్నది చేస్తానన్నాడు. అప్పుడు అర్జునుడు, మహారాజా, ధర్మరాజు సత్యవ్రతుడు, కురుకులంలో శ్రేష్ఠుడు, యజ్ఞాలలో గొప్ప దక్షిణలు ఇచ్చేవాడు. ఆయన ఇప్పుడు రాజసూయ యాగం చేయాలనుకున్నాడు. నేను ఆయనను చక్రవర్తిని చేయాలనుకుంటున్నాను. కనుక మీరు ఆయనకు కప్పాలు కట్టండి. అది నేను ఆజ్ఞగా చెప్పటం లేదు, ప్రేమగా చెబుతున్నాను. కప్పాలంటే వాళ్ళకి కావలసిన పన్నులు ఇది నేను ఆజ్ఞగా చెప్పటం లేదు, ఆజ్ఞ చేస్తున్నానని చెప్పుకోకండి, ప్రేమగా చెప్పడం. ఎందుకంటే మీరు నా తండ్రికి మిత్రులు, నాపై ప్రేమ గలవారు. కాబట్టి నేను మిమ్మల్ని ఆజ్ఞాపించటం లేదు, ప్రేమతో పన్నులు కట్టండి అని కోరుకున్నాను అన్నాడు. భగదత్తుడు, అర్జున, నాకు నువ్వు ఎలాంటి వాడివో ధర్మరాజు కూడా అలాంటి వాడే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చెప్పింది చేస్తాను. సరే, అది అలా ఉంచు. నీకోసం ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు మళ్ళీ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. నీకోసం ఏమైనా కోరుకో అన్న భగదత్త మహారాజు మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, మహారాజా, మీరు ఆ మాట అన్నారు, అంతే చాలు. ఆ మాటతోనే మీరు నాకంతా చేసినట్లయింది. ఇక నాకు సెలవు ఇప్పించండి, వెళ్ళొస్తానని ఆయనకు నమస్కారం పెట్టి అక్కడి నుండి కుబేరుడు పాలించేటువంటి ఉత్తర దిక్కులో ఇంకా ముందుకు వెళ్ళాడు. ఆ దిక్కులో గల అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అనే ప్రదేశాలను జయించాడు. ఇంకా అక్కడి పర్వత ప్రదేశాలను పాలించేటువంటి రాజులను కూడా జయించి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. వారి నుండి అనేక ధనరాశులను వశం చేసుకున్నాడు. తర్వాత వారితో కలిసి ఉలూక దేశవాసి అయినటువంటి బృహద్రథుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో రథానికి గల ఇరుసులు చేసేటువంటి ఘోష హోరెత్తింది. ఏనుగులు ఘీంకరించాయి. వీటితో భూమిని కంపింపజేస్తూ అర్జునుడు ముందుకు వెళ్ళాడు. అప్పుడు బృహద్రథుడు చతురంగ బలాలతో కలిసి నగరం వెలుపలికి వచ్చి అర్జునుడితో యుద్ధానికి దిగాడు. బృహంతుడు వారి మధ్య బృహంతుడు అర్జునుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడిదే పైచేయి అయిపోయింది. బృహంతుడు అర్జునుడి పరాక్రమాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆ పర్వతరాజు యుద్ధాన్ని ఆపి ఎన్నో రత్నరాశులను తీసుకుని అర్జునుడి వద్దకు వచ్చాడు. అర్జునుడు అతడి రాజ్యానికి తిరిగిచ్చి అతడినే రాజును చేశాడు. తర్వాత ఆ ప్రాంతంలో ఉలూకుడనే రాజుతో కలిసి సేనాబిందుడి రాజ్యంపై దండెత్తి అతన్ని రాజపదవి నుండి తొలగించాడు. అలా దండయాత్ర కొనసాగిస్తూ మోదాపురం, వామదేవం, సుధామ్నం, సునంకులం అనే ఉలూక దేశపు ఉత్తర ప్రాంతాలను జయించాడు. ఆ దేశపు రాజులను సామంతులుగా చేసుకున్నాడు. తన సేవకులను పంపి పంచగణ దేశాలను జయించాడు. అనంతరము
సేనాబిందుని రాజధాని అయినటువంటి దేవప్రస్థానికి చేరి బలగంతో అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి ఓడిపోయిన రాజులందరినీ కలుపుకొని పౌరవ దేశంపైకి దండెత్తాడు. ఆ దేశపు రాజు పేరు విశ్వగశ్వుడు. అతడికి అర్జునుడికి జరిగినటువంటి యుద్ధంలో అర్జునుడి చేతిలో పర్వత ప్రాంతపు రాజులు ఓడిపోయారు. అర్జునుడి సేన పౌరవ దేశ రాజధానిని జయించింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే దీని వివరణ, ముందుకు యుద్ధానికి వీళ్ళంతా కావాలి కదా, అక్షోణి కావాలంటే వీళ్ళందరినీ జయించుకోవాలి కదా. అక్కడ అర్జునుడు పౌరవుడితో చేసినటువంటి యుద్ధంలో ఒక విశేషం ఉంది. అదేమిటంటే ఉత్సవ సంతులనే పేరుతో ప్రసిద్ధికెక్కిన 7 బందిపోటు దొంగలు గుంపులున్నాయి. ఆ గుంపులు అర్జునుడితో దారుణంగా యుద్ధం చేశాయి. అర్జునుడు ఆ బందిపోటు దొంగలను కూడా జయించాడు కొనకు. అటు నుండి కాశ్మీర దేశరాజును జయించాడు. 10 మండలాల వీరులతో కలిసినటువంటి రాజైన లోహితుణ్ణి కూడా జయించారు. తన వశంలోకి తీసుకొచ్చాడు. అర్జునుడు దండయాత్రకై వస్తున్నాడని తెలిసినటువంటి త్రిగర్తలు, దార్వులు, కోకనదులు మొదలైనటువంటి చాలామంది రాజులు అర్జునుడిని శరణు వేడారు. తర్వాత అర్జునుడు అందమైన అభిసారి నగరాన్ని జయించాడు. ఉరగవాసి రాజు అయినటువంటి రోచమానుడితో యుద్ధం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సింహపురాన్ని ముట్టడించి రాజైన చిత్రాయుధుడితో యుద్ధం చేసి ఓడించి సామంతుడిని చేసుకున్నాడు. తర్వాత సుమూహులు, చోళులు తన సేనతో చుట్టుముట్టి చోళులంతా కూడా వాళ్ళందరూ బాధించాడు. వాళ్ళతో యుద్ధంలో అజేయులని పేరు పొందినటువంటి బాక్లీకులను కూడా ఓడించి తనకు వసూలు చేసుకున్నాడు. కాంబోజులు, దరదులను ఓడించేశాడు. అటు నుండి ఈశాన్యమూలకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి దాస్యులందరి జయించి వారిని తన స్వాధీనం చేసుకున్నాడు. ఒక్కసారిగా లోక, పరమ, కాంబోజ, ఋషిక, ఉత్తర దేశాలన్నిటినీ జయించాడు. అప్పుడు ఋషికులకి అర్జునుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమరంలో అర్జునుడు వారిని గెలిచి వారి నుండి చిలుకల పొట్టల్లాగా ఉన్నవి, ఆకుపచ్చని రంగు గలవి అయినటువంటి 8 గుర్రాలను కానుగ్గా పొందాడు. నెమలి రంగు గలవి, వేగంగా పరిగెత్తే శక్తి గలవి అయినటువంటి గుర్రాలను ఉత్తర దేశం నుండి పన్నుగా గ్రహించాడు. ఇలా అర్జునుడు హిమత్పర్వత దేశ రాజులను, నిష్కూట దేశంలోని రాజులను జయించాడు. ధవళగిరికి వచ్చి అక్కడ శిఖరాన్ని ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇది జైత్ర యాత్ర. ఈ చైత్ర యాత్ర అనేది చాలా విశేషమైన యాత్ర. ఇది చాలా విశేషమైనటువంటి యాత్ర. దీన్ని వివరణ విన్నా కూడా మనకు అన్ని కార్యాలు జయమవుతాయని చెప్తారు. అటువంటి అర్జునుడి యాత్ర, దిగ్విజయ యాత్ర వింటున్నాం, విశ్రాంతి తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.